నువ్వేం చెయ్యలేవు అని అనిపించిన తర్వాత నువ్వేం చెయ్యకు, వదిలే. నువ్వు మార్చలేవు అనుకున్న తర్వాత నువ్వే మారు. కొన్ని సంవత్సరాల నుండి నువ్వు ఒకటే సమస్య గురించి బాధపడుతూ ఉన్నావేమో, దానివల్ల ఇంకా కొన్ని సమస్యలు నీకు వచ్చున్నాయేమో. అయితే ఏమొచ్చింది నీకు బాధపడితే? ఏం సాధించినావు నువ్వు? ఏం మార్చినావు నువ్వు? నిన్ను నువ్వే మార్చుకున్నావు తప్ప, నిన్ను నువ్వే కోల్పోయినావు తప్ప. నీ హెల్త్, వెల్త్ అంతా పోయింది కదా, ఇంకా ఎందుకు? ఇంకా ఏం సాధిద్దామని, ఇంకా ఏముందని అని అనుకోకు. సాధించేది ఇంకా ఉంది, చాలా ఉంది. ఒక్కటి, నువ్వు మార్చని బంధాలని, మార్చలేని మనుషులని వదిలేయి. వాళ్ళ మననికి వాళ్ళని వదిలేయి. వాళ్ళు మారి తిరిగి నీ దగ్గరకు వచ్చినా నువ్వు తీసుకోకు, అవసరం లేదు. ఎందుకంటే అవసరం వెళ్ళి తాపుకు ఒక రంగు మార్చుతుంది, అవసరానికి ఒక రంగు మార్చుతుంది. వద్దు, నువ్వే మారు, నువ్వే మారు. వాళ్ళని మార్చకు, మార్చాలని ప్రయత్నం చేయకు. నువ్వేం చేయలేవు, నువ్వు రియలైజ్ అయినావు కదా నువ్వేం చేయలేవని, అంతే. ఇంకెన్ని సంవత్సరాలు అదే రిజల్ట్? ఏం చేసినా కూడా నువ్వు ఒక పర్సన్ కోసం, నువ్వు ఒక పర్సన్ కోసం ఇదవుతున్నావు. వాళ్ళకి అది అర్థం కానప్పుడు నువ్వు ఎందుకు ఇంకా ఎవరి కోసం ఫైట్ చేయాలి? నీ లైఫ్ నువ్వు రిస్క్లో పెట్టి కనీసం నువ్వు బ్రతకాలి కదా మనశ్శాంతిగా, ప్రశాంతంగా. సో వదిలే, లీవ్ ఇట్. ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఏదో యాక్సిడెంటల్గా అనిపోతే ఏం కాదు, బట్ హెల్త్ బాగాలేక హాస్పిటల్లో అవన్నీ అది ఘోరంగా ఉంటుంది. సడన్గా ఏదైనా యాక్సిడెంటల్గా నువ్వు అనిపోతే నో ప్రాబ్లం. ఏదన్నా నువ్వు నెగ్లెక్ట్ చేసే హెల్త్ విషయంలో నువ్వు నెగ్లెక్ట్ చేయడం వల్ల నీకు వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేటంత అవసరమా? ఫేస్ చేయడం అదంతా అవసరమా హాస్పిటల్లో? వామ్మో, ఒకసారి వెళ్ళి చూస్తే తెలుస్తుంది మనం హెల్త్ని ఎంత ఖరాబ్ చేసుకుంటున్నాం ఇంకొకరి గురించి అని. సో ప్లీజ్, ఇప్పటికైనా మన హెల్త్ మనం చూసుకుందాం ప్లీజ్.